హలో గైస్, ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా బోర్డర్ గవస్కర్ ట్రోఫీలో భాగంగా మనకి బాక్సింగ్ డే టెస్ట్లో థర్డ్ డే కంప్లీట్ అయిపోయింది. అయితే ఈరోజు మనం మాట్లాడుకోవాల్సింది ఎవరి గురించి అన్నా ఉందా అంటే అది కేవలం నితీష్ కుమార్ రెడ్డి మాత్రమే. అయితే ఈరోజు సినారియో కనుక చూసుకున్నట్టయితే నితీష్ కుమార్ రెడ్డికి వాషింగ్టన్ సుందర్కి మధ్య వచ్చిన పార్ట్నర్షిప్, అది కూడా 127 రన్స్ పార్ట్నర్షిప్. సో మ్యాచ్ సినారియో మొత్తాన్ని చేంజ్ చేసింది. ఒకానొక స్టేజ్లో మనకి ఫాలో ఆన్ తప్పదరా అన్న స్టేజ్ నుంచి ఈ మ్యాచ్ని గెలవచ్చు అనే ఒక కాన్ఫిడెన్స్ తీసుకొచ్చిన పార్ట్నర్షిప్ ఇది. అయితే దీనికి ముఖ్యమైన కారణం ఎవరంటే నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్. సో వీళ్ళిద్దరి మధ్య వచ్చిన 127 రన్స్ పార్ట్నర్షిప్పే మ్యాచ్ సినారియో మొత్తాన్ని చేంజ్ చేసింది. అయితే వీళ్ళల్లో ఫస్ట్ మాట్లాడుకోవాల్సింది మనం నితీష్ కుమార్ రెడ్డి గురించి. నితీష్ గురించి నాకు ఈ సిరీస్కి ముందు కొంచెం డౌట్గా ఉండేది. T20లో పర్ఫామ్ చేస్తున్నాడు, మరి టెస్టుల్లో వచ్చేసరికి ఆల్రెడీ ఒక వీడియో కూడా చేశాను. అరే ఇండియన్ మన తెలుగు ప్లేయర్స్ని డైరెక్ట్గా ఆస్ట్రేలియా టూర్లకు పెడుతున్నారు, అక్కడ మరి ఆ బౌన్సీ పిచ్ల మీద మన వాళ్ళు కొంచెం స్ట్రగుల్ అవుతూ ఉన్నారు. సో మరి దాని తర్వాత చూస్తే మన వాళ్ళ లైఫే డిస్టర్బ్ అయిపోతుంది. సో మరి ఇదే సినారియో మళ్ళీ నితీష్ కుమార్ రెడ్డికి తీసుకొచ్చారు. ఇక్కడ ఫెయిల్ అయ్యాడు అంటే మళ్ళీ తనకి ఇండియా టీంలో ప్లేస్ కూడా డౌట్ అయ్యే ఛాన్స్ ఉంది అని చెప్పేసి నేను ఒక వీడియోలో చేయటం జరిగింది. అయితే ఇప్పుడు నేను ఫస్ట్ 2 టెస్ట్లు అయిపోయిన తర్వాత ఒక వీడియో చేశాను. ఖచ్చితంగా హార్దిక్ పాండ్యాకి రీప్లేస్మెంట్గా ఎవరన్నా ఉంటారా అంటే అది నితీష్ కుమార్ రెడ్డి మాత్రమే అని చెప్పేసి నేను ఒక వీడియో చేశాను. అయితే ఆ వీడియో చేసిన తర్వాత నాకు కొంచెం డౌట్ ఏర్పడింది. అరే మనం వీడియో చేసాం, నితీష్ కుమార్ రెడ్డి మరి హార్దిక్ పాండ్యాతో పోల్చుకునే అంత బ్యాట్స్మెనా, దాని తర్వాత అంత ఆల్రౌండరేనా అని చెప్పేసి నాకు తర్వాత డౌట్ క్రియేట్ అయింది. సో ఎప్పుడైతే ఈ మ్యాచ్ చూశానో ఈ రోజుతో నాకు ఉన్న డౌట్స్ అన్నీ క్లారిఫై అయిపోయినాయి అని చెప్పాలి. ఎందుకంటే ఈరోజు ఫస్ట్లో చూసుకుంటే అవసరమైన చోట క్లాసికల్ బ్యాటింగ్, అనవసరమైన చోట బాల్ని లీవ్ చేయటం, దాని తర్వాత మరి కొంచెం బాల్ లూజ్ దొరికిన చోట అగ్రెసివ్ ఇంటెంట్తో ఆడతాం. సో ఈ 3 కూడా ఈరోజు నితీష్లో చూసాం. అయితే ఈ మ్యాచ్ చూసిన తర్వాత నితీష్లో నాకు ఫస్ట్ క్లాసికల్ బ్యాటింగ్ ఆడటంలో సచిన్ టెండూల్కర్ని గుర్తు చేశాడు. దాని తర్వాత వెల్ లెఫ్ట్ చేయడంలో కూడా సచిన్ టెండూల్కర్ టైపు ఈరోజు ఆడాడని చెప్పాలి. ఎందుకంటే నాకు ఒక్క బాల్ చూసిన తర్వాత ఖచ్చితంగా నాకైతే సచిన్ టెండూల్కరే గుర్తొచ్చాడు. ఆ బాల్ చూసుకుంటే సచిన్ టెండూల్కర్ ఎప్పుడైనా బౌన్సర్ వచ్చింది అంటే బాల్ని లెఫ్ట్ చేసేస్తాడు, మనకి బ్యాట్ కింద పెట్టి వెనక్కి పెట్టి బాల్ని లెఫ్ట్ చేస్తాడు. సో ఈరోజు నితీష్ కుమార్ రెడ్డి కూడా ఆ షాట్ ఆడిన తర్వాత సచిన్ టెండూల్కరే గుర్తొచ్చాడు. దాని తర్వాత అటువంటి క్లాసికల్ బ్యాటింగ్ చూసిన తర్వాత నాకు విరాట్ కోహ్లీ, దాని తర్వాత కేఎల్ రాహుల్ గుర్తొచ్చారు. దాని తర్వాత ఒక అగ్రెసివ్ ఇంటెంట్తో ఎప్పుడైతే సెంచరీ కంప్లీట్ అయిపోయిందో అప్పుడు ఒక షాట్ కొట్టాడు. ఆ షాట్ చూస్తే నాకు మాత్రం ఒక హార్దిక్ పాండ్యాని ఖచ్చితంగా రీప్లేస్ చేసేది నితీషేరా అని చెప్పేసి ఒక ఫిక్స్ అయిపోయాను నేనైతే. అయితే మరి ఈరోజు సినారియో కనుక చూస్తే ఫస్ట్ నితీష్ కుమార్ రెడ్డి వచ్చాడు, స్లోగా స్టార్ట్ చేశాడు. ఒక 21 ఇయర్స్ ఆడుతున్న బ్యాట్స్మెన్ లాగా కాకుండా ఒక 35 ఇయర్స్, అది కూడా ఇంటర్నేషనల్ క్రికెట్లో ఒక 10 to 15 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న బ్యాట్స్మెన్ ఎలాగైతే ఆడతాడో ఈరోజు ఆ గేమ్ ఈరోజు ప్లే చేశాడు. ఈవెన్ మనకి అంతకు ముందు చూసుకుంటే హనుమ విహారీ, దాని తర్వాత పుజారా, సో వీళ్ళు కూడా మ్యాచ్ని సర్వైవ్ చేయడానికి వాళ్ళు బాల్స్ని వాళ్ళ బాడీస్కి కూడా దెబ్బలు తగిలించుకొని మరి మ్యాచ్ని కాపాడిన సిచ్యువేషన్ అంతకుముందు చూసాం. దీనికి ముందు అందరికి ఉన్న ఒకే ఒక్క ఆలోచన ఏంటి అంటే అరే ఈసారి మనకి పుజారా లేడు, రహానే లేడు, హనుమ విహారీ లేడు, ఇలాంటి ప్లేయర్స్ లేకుండా మనం ఈ టెస్ట్లోకి ఎలా ముందుకెళ్తాం, అసలు చూస్తే ఒక్కళ్ళు కూడా సరైన ఎక్స్పీరియన్స్ ప్లేయర్స్ మిడిల్ ఆర్డర్లో కనిపించట్లేదు మనకి, మరి ఈ సిరీస్ ఎట్రా అన్న డౌట్ ప్రతి ఒక్కరికి ఏర్పడింది. కానీ ఎప్పుడైతే నితీష్ కుమార్ రెడ్డి బ్యాటింగ్ చూసామో ఈ డౌట్స్ అన్నిటికి కూడా చెక్ పడిందని చెప్పాలి. అయితే మరి దీంతో ఈరోజు ఒక రికార్డ్ని క్రియేట్ చేశాడు నితీష్ కుమార్ రెడ్డి. అదేంటి బ్రో అంటే
మనకి ఇంటర్నేషనల్ క్రికెట్లో మన ఇండియా టీంలో ఆస్ట్రేలియా గడ్డ మీద తొలి సెంచరీ కొట్టిన టాప్ 3 లిస్ట్లో నితీష్ కుమార్ రెడ్డి చేరాడు. ఫస్ట్ చూసుకుంటే సచిన్ టెండూల్కర్, నెక్స్ట్ చూసుకుంటే రిషబ్ పంత్, థర్డ్ వచ్చేసరికి మన నితీష్ కుమార్ రెడ్డి. సో అయితే ఇప్పటి వరకు ఎంతోమంది ఎక్స్ క్రికెటర్స్ కూడా నితీష్ కుమార్ రెడ్డి గురించి విమర్శలు చేశారు. ఈవెన్ నితీష్ కుమార్ రెడ్డి ఇంత 40s కొడుతున్నా సరే ఒక పక్క నుంచి తన పక్కన పెట్టాలి అని చెప్పేసి కూడా కొంతమంది ఎక్స్ క్రికెటర్స్ కూడా మాట్లాడటం జరిగింది. అసలు సుందర్ని ఎందుకు మనకి నితీష్ కుమార్ రెడ్డిని ఎందుకు టీంలో తీసుకుంటున్నారు అని చెప్పేసి కూడా కొంతమంది మాట్లాడటం జరిగింది. అయితే ఈరోజు వాళ్ళకి ఆన్సర్ దొరికింది అని అయితే నేను అనుకుంటున్నాను. సో ఈ ఒక్క ఇన్నింగ్స్తో చాలామంది ఉన్న డౌట్స్కి క్లియర్ చేశాడు నితీష్ కుమార్ రెడ్డి. సో అయితే మరి నాకు ఒక స్టేజ్లో చూసుకుంటే తను ఎప్పుడైతే 97 రన్స్ 99 రన్స్ మీద ఉన్నాడో అప్పుడు నాకైతే లిటరల్గా చెప్పాలంటే ఒక ఎమోషనల్గా ఫీల్ అయిపోయాను నేను. ఎందుకంటే ఒక పక్కన స్క్రీన్లో చూసుకుంటే వాళ్ళ ఫాదర్, ఒక పక్కన నితీష్ కుమార్ రెడ్డి బ్యాటింగ్. సో ఈ రెండు పక్కన వేసి చూపించినప్పుడు నాకు లిటరల్గా అయితే ఎమోషనల్ ఫీల్ అయిపోయాను. ఎందుకంటే ఆల్రెడీ మనకు తెలుసు ముత్యాల రెడ్డి గారి గురించి. తను ఈవెన్ జాబ్ కూడా వదిలేసుకొని నితీష్ కుమార్ రెడ్డి మీద పెట్టుకున్న ఒక నమ్మకంతో తను జాబును కూడా పక్కన పెట్టి మరి నితీష్ కుమార్ రెడ్డికి సహకరించి తను ఇంత వాడవడానికి కారణమయ్యాడు. సో ఈరోజు తను 100 కొట్టిన తర్వాత వాళ్ళ ఫాదర్ కళ్ళలో చూస్తే ఆ ఎమోషన్ ఇంకా ఎవరికైనా సరే కళ్ళెంపటిని నీళ్లు తిరగకుండా ఉండవు. సో అటువంటి సినారియో క్రియేట్ చేశాడు ఈరోజు నితీష్ కుమార్ రెడ్డి. సో మరి ఇప్పటి వరకు చూసుకుంటే తెలుగు క్రికెటర్స్ని తొక్కేస్తున్నారు. తెలుగు క్రికెటర్స్ ఇండియన్ క్రికెట్ టీంలోకే రావటానికి కూడా కష్టంగా ఉంది అనే దానికి ఈరోజు ఒక రూట్ క్రియేట్ చేశాడు నితీష్ కుమార్ రెడ్డి. సో మరి ఇటువంటి ప్లేయర్ దొరకటం నిజంగా మన ఇండియన్ క్రికెట్ టీం చేసుకున్న ఒక అదృష్టం అని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే మనకి ఇప్పటి వరకు కూడా మిడిల్ ఆర్డర్లో అసలు ఈవెన్ నాకైతే ఈరోజు ఒక డౌట్ క్రియేట్ అయింది ఏంటి అంటే, ఒక న్యూ బాల్ తీసుకున్నప్పుడు నేను ఫస్ట్ నుంచి అనుకుంటా ఉన్నా, అరే న్యూ బాల్ తీసుకున్నప్పుడు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఇలాంటి వాళ్ళు కూడా ఈజీగా అవుట్ అవుతున్నారు. ఇటువైపు చూసుకుంటే స్టార్క్ ఉన్నాడు, బోలాండ్ ఉన్నాడు, మరి ప్యాట్ కమిన్స్ ఉన్నాడు, నాథన్ లయన్ ఉన్నాడు, ఈ నలుగురు ఉన్నారు. న్యూ బాల్ తీసుకున్నప్పుడు మనకి స్టార్ ప్లేయర్స్ అయిన రోహిత్ శర్మని ఈజీగా అవుట్ చేస్తున్నారు, కోహ్లీని అవుట్ చేస్తున్నారు, కేఎల్ రాహుల్ని అవుట్ చేస్తున్నారు. అరే నితీష్ కుమార్ రెడ్డి చిన్నపిల్లడు మొన్న మధ్య వచ్చాడు, అసలు నితీష్ కుమార్ రెడ్డిని ఈజీగా పక్కన పెట్టేస్తారు, ఈజీగా అవుట్ అయిపోతాడు అని నేను అనుకున్నా. కానీ ఎప్పుడైతే స్టార్క్ని, ప్యాట్ కమిన్స్ని, బోలాండ్ని, నాథన్ లయన్ని ఉతికారేసాడో దాన్ని బట్టి నేనైతే ఫిక్స్ అయిపోయాను భయ్యా. హార్దిక్కి పర్ఫెక్ట్ రీప్లేస్మెంట్ ఎవరన్నా ఉన్నారా అంటే అది కేవలం నితీష్ కుమార్ రెడ్డి మాత్రమే, ఇంకా ఎవ్వడి వల్ల కూడా కాదు అని అయితే చెప్పాలి. అయితే దాని తర్వాత ఇంకొకటి ఏంటి అంటే, ఈరోజు నితీష్ కుమార్ రెడ్డి బ్యాటింగ్ చూసిన తర్వాత ఖచ్చితంగా నెంబర్ 4 పొజిషన్లో కూడా ఆడే సత్తా నితీష్కు ఉంది అని చెప్పేసి నాకు అర్థమవుతుంది. ఎందుకంటే నెంబర్ 4 పొజిషన్లో ఆడాలి అంటే అంత ఈజీ కాదు. న్యూ బాల్ని సైతం ఎదుర్కొనే విధంగా తన బ్యాటింగ్ ఉండాలి. సో మరి ఈ రోజే చూసాం, న్యూ బాల్ తీసుకున్నప్పుడు ఏ టీంలో అయినా సరే, ఈవెన్ ఆస్ట్రేలియా టీంలో అయినా సరే, ట్రావిస్ హెడ్ లాంటి వాళ్ళు కూడా కొత్త బాల్ తీసుకున్నప్పుడు ఈజీగా అవుట్ అయిపోతారు. ఈవెన్ మనం అంతకుముందు సిరాజ్ ఇన్సిడెంట్లో కూడా చూసాం. న్యూ బాల్ ఎప్పుడైతే తీసుకున్నాడో వెంటనే ఒక 6 ఒక 2 4 కొట్టినట్టున్నాడు, వెంటనే సిరాజ్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. అటువంటి సినారియో హెడ్ విషయంలో కాదు, ఎటువంటి స్ట్రాంగ్ బ్యాట్స్మెన్ అయినా సరే న్యూ బాల్ తీసుకున్నారు అంటే ఖచ్చితంగా అవుట్ అయి తీరుతారు. ఈవెన్ ఒక్క వికెట్ అయినా ఖచ్చితంగా పడింది. కానీ ఈరోజు న్యూ బాల్ తీసుకున్నా సరే నితీష్కి అలాగే వాషింగ్టన్ సుందర్కి మధ్య వచ్చిన పార్ట్నర్షిప్ ఇంకా ఎప్పటికి కూడా మర్చిపోలేం. సో ఈ యంగ్స్టర్స్ పట్టుమని 25 ఏళ్ళు కూడా లేవు ఇద్దరికి కూడా. 30-35 ఇయర్స్ ఉన్న, దాని తర్వాత 10 to 15 ఇయర్స్ మధ్యలో ఆడుతున్న ప్లేయర్స్ను కూడా వీళ్ళు అవుట్ చేయగలిగారు. కానీ పట్టుమని 25 ఇయర్స్ ఉన్న ప్లేయర్స్ని ఈరోజు అవుట్ చేయలేకపోయారు అంటే మరి వీళ్ళ ఇంటెంట్, అసలు వీళ్ళు ఏ ఇంటెంట్తో ఈరోజు గ్రీజ్లోకి వచ్చారు అనేది మనం అర్థం చేసుకోవాలి.
ఒక పక్కన చూసుకుంటే నితీష్ కుమార్ రెడ్డి నేను అగ్రెసివ్ మోడ్లోకి వెళ్ళిపోతాను అని చెప్పేసి సుందర్కి చెప్పుకున్నాడు. సుందర్ కూడా నువ్వు అగ్రెసివ్ మోడ్లోకి వెళ్ళిపోతే నేను నీకు సపోర్ట్ చేస్తాను భయ్యా అని చెప్పేసి ఒక స్ట్రాంగ్ సపోర్ట్గా నితీష్కి నిలిచాడు. మొన్నటి విషయంలో చూసుకున్నట్టయితే మొన్నటి వరకు నితీష్ కుమార్ రెడ్డికి అరే మనకి కింద ఎవరు కూడా నితీష్కి సహకరించే వాళ్ళు కనిపించట్లేదు, సో ఎవరన్నా సరే కింద మనకి కొంచెం సపోర్టింగ్గా నితీష్కుంటే ఖచ్చితంగా ఎక్స్ట్రాడినరీ ఇన్నింగ్స్ ఆడతాడురా అని చెప్పేసి మొన్నటి వరకు అనుకున్నాం. కానీ ఈరోజు సినారియో చూసుకుంటే నితీష్కి సుందర్ లాంటి ఒక మంచి ఆల్రౌండర్ సపోర్ట్ దొరికింది. సో దానివల్ల ఈరోజు 105 రన్స్ చేశాడు. ఈవెన్ మనకి ఈరోజు చూసుకుంటే సుందర్ బ్యాటింగ్ కూడా ఎక్స్ట్రాడినరీ అని చెప్పాలి. ఈవెన్ మనకి సుందర్ని అంత తక్కువ అంచనా కూడా వేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మనం తమిళనాడు రంజీ ట్రోఫీలో చూసుకున్నా సరే మనకి సుందర్ సెంచరీలు కొట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే ఈరోజు సుందర్ ఆడిన బ్యాటింగ్ చూసుకుంటే ఎవరైనా సరే ఫిదా అవ్వాల్సిందే, ఎందుకంటే తను లీవ్ చేసిన దాని తర్వాత తను ఆడిన డిఫెన్స్లు ఇవన్నీ చూసుకుంటే అరే సుందర్ని ఇన్ని రోజులు ఎందుకు పక్కన పెట్టారా అని చెప్పేసి కూడా కొంతమందికి డౌట్ క్రియేట్ అవ్వచ్చు. మనకి అశ్విన్ ఒకప్పుడు మనకి ఫస్ట్ ప్రయారిటీ అశ్విన్ ఆఫ్ స్పిన్నర్లో వచ్చేసరికి, కానీ ఈ రోజు నుంచి అశ్విన్ వెళ్ళిపోయాడు కాబట్టి ఈ రోజు నుంచి మనకి ఫస్ట్ ఆప్షన్ ఆఫ్ స్పిన్నర్లో ఎవరన్నా ఉన్నారా అంటే మనకి ఫస్ట్ గుర్తొచ్చేది వాషింగ్టన్ సుందర్ మాత్రమే. సో అయితే ఈరోజు వీళ్ళిద్దరి మధ్య ఒక ఇంటెంట్తో మరి మన వాళ్ళు చూసుకుంటే ఇంకొక 116 రన్స్ మాత్రమే ఆస్ట్రేలియా లీడ్లో ఉంది. సో రేపు నాకు తెలిసి అయితే ఇంకొక హాఫ్ అన్ అవర్ ఆడొచ్చు. సో నితీష్ కుమార్ రెడ్డికి ఇంకొక ఎవరన్నా సరే కొంచెం సపోర్టింగ్గా ఉన్నట్టయితే సో రేపు కూడా ఫస్ట్ సెషన్ మొత్తం ఆడినా డౌట్ ఉండేది కాదు. కానీ మనకి లాస్ట్ వికెట్ అది కూడా మరి సింగిల్ తీసైనా మరి సిరాజ్ని అవుట్ చేయొచ్చు, లేదు అంటే అగ్రెసివ్ షాట్స్కి వెళ్ళి నితీష్ అయినా అవుట్ అయ్యే సిచ్యువేషన్ ఉండొచ్చు. సో ఏదేమైనా సరే మరి రేపు ఒక 100 లోపులో గనక మనం లీడ్ తగ్గించగలిగితే సో దాని తర్వాత మనం గెలిచే సిచ్యువేషన్ కూడా ఏర్పడే ఛాన్స్ ఉంటుంది. ఈవెన్ డ్రా అయినా ఈజీగా చేసేయచ్చు. సో నాకు తెలిసి అయితే రేపు వాళ్ళు ఫస్ట్ సెషన్ మొత్తం ఆడి దాని తర్వాత సెకండ్ సెషన్ కూడా మొత్తం ఆడి దాని తర్వాత టీ బ్రేక్ తర్వాత మహా అయితే ఇంకొక హాఫ్ అన్ అవర్ అలా ఆడే ఛాన్స్ అయితే నాకు కనిపిస్తుంది. సో ఏదేమైనా సరే మన ఇండియా టీంకి వచ్చేసరికి వాళ్ళు ఖచ్చితంగా కొంచెం అగ్రెసివ్గా ఆడితే తొందరగా వికెట్లు కోల్పోవచ్చు, కానీ మరి వాళ్ళు అట్లీస్ట్ 350 అయినా సరే టార్గెట్ పెట్టడానికైతే వాళ్ళు చూస్తారు. సో 350 అంటే లాస్ట్ డేలో 350 అంటే మరి మన వాళ్ళు ఇదే పర్ఫార్మెన్స్ కనుక ఇస్తే ఖచ్చితంగా మనం ఈ బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో దాని తర్వాత ఈరోజు మ్యాచ్లో కూడా గెలిచే సిచ్యువేషన్స్ ఖచ్చితంగా ఉండే అని చెప్పాలి. అయితే ఇక్కడ మరి మ్యాచ్ సినారియో కనుక చూసుకుంటే ఈరోజు మనకి 191 ఫర్ 6 వికెట్స్. అప్పుడు మనకి రిషబ్ పంత్ మనందరికీ తెలుసు ర్యాంప్ షాట్లు ఆడటంలో రిషబ్ పంత్ని మించినోడు ఎవడు ఉన్నాడు. సో మరి రిషబ్ పంత్ అవుట్ అయ్యే ముందు బాల్ కూడా ఒక ర్యాంప్ షాట్ ఆడదామని చెప్పేసి ట్రై చేశాడు, అప్పుడు అది బీటన్ అయ్యాడు. సో దాని తర్వాత మళ్ళీ అదే అక్కడ మరి ఫీల్డింగ్ పొజిషన్ చూసుకున్నట్టయితే మనకి డీప్ స్క్వేర్లో ఉన్నారు ఫీల్డర్స్, దాని తర్వాత మనకి డీప్ ఫైన్ లెగ్లో ఉన్నారు, దాని తర్వాత ఈవెన్ డీప్ థర్డ్ మ్యాన్లో కూడా మరి ఫీల్డర్స్ పెట్టి బౌలింగ్ చేశారు. సో మరి అయినా సరే అటువంటి షాట్కి వెళ్ళటం అనేది కొంచెం బాధాకరమని చెప్పాలి, ఎందుకంటే అటువంటి ఫీల్డింగ్ పెట్టిన తర్వాత కూడా మళ్ళీ అదే షాట్కి వెళ్ళాడు అంటే మరి దాన్ని ఏమనుకోవాలి నాకైతే అర్థం కాదు. అయితే మరి దాని తర్వాత 191 ఫర్ 6 వికెట్స్ కోల్పోయిన తర్వాత ఒక 30 రన్స్ పార్ట్నర్షిప్ బిట్వీన్ నితీష్ కుమార్ రెడ్డి అండ్ జడేజా. సో వీళ్ళిద్దరి మధ్య పార్ట్నర్షిప్ 30 రన్స్ వచ్చింది. సో దాని తర్వాత 221 ఫర్ 7 వికెట్స్ కోల్పోయినాయి. సో అప్పుడు మనకి పార్ట్నర్షిప్ బిగిన్ అయింది భయ, 127 రన్స్ పార్ట్నర్షిప్ బిట్వీన్ సుందర్ అండ్ నితీష్ కుమార్ రెడ్డి. సో ఇదే మన టీం మొత్తాన్ని కూడా ఈరోజు చేంజ్ చేసిందని చెప్పాలి. సో అయితే దాని తర్వాత చూసుకుంటే మరి వాషింగ్టన్ సుందర్ అవుట్ అవటం, దాని తర్వాత చూసుకుంటే మనకి బుమ్రా వచ్చి కూడా డక్అవుట్ అవటం. సో మరి బుమ్రా అవుట్ అయిన తర్వాత ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక టెన్షన్ ఏర్పడింది, అరే నితీష్ కుమార్ రెడ్డి 97 దగ్గర ఉన్నాడరా, ఎలాగైనా సరే ఈ 3 బాల్లో సిరాజ్ అవుట్ అవ్వకూడదురా అని చెప్పేసి ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్ అందరూ కూడా అనుకున్నారు. అయితే మరి దాని తర్వాత సిరాజ్
ఆ 3 బంతులను కూడా ఈజీగా ఆడతాం. దాని తర్వాత నెక్స్ట్ ఓవర్ వచ్చేసరికి నితీష్ కుమార్ రెడ్డికి స్ట్రైక్ రావటం. సో మరి 99 రన్స్ ఉన్న దగ్గర మరి నితీష్ కుమార్ రెడ్డి మనకి మిడ్ ఆన్ మీదుగా ఒక 4 కొట్టాడు. అది మాత్రం ఎక్సలెంట్. సో మరి ఆ బాల్ ఆడాల్సింది కూడా సినారియో కూడా అలానే ఉంది. ఎందుకంటే మిడిల్లో ఎక్కడన్నా సరే సింగిల్ తిరిగారంటే రన్ అవుట్ అవుతారో తెలీదు, ఎలా అవుట్ అవుతారో తెలీదు. సో అందుకని చెప్పేసి మనకి లాంగ్ ఆన్లో కొంచెం మనకి గ్యాప్ ఉంది. సో దాని మీదగా ఒక 4 కొట్టాడు. సో ఆ సినారియో భయ ప్రతి ఇండియన్ క్రికెట్ ఫ్యాన్ని కదిలిచ్చిందని చెప్పాలి. సో ఎందుకంటే ఒక పక్కన చూసుకుంటే వాళ్ళ ఫాదర్ వీడియో, ఇంకో పక్కన చూసుకుంటే మనోడి వీడియో. ఇది చూస్తే లిటరల్గా మరి ఇంకా కొంతమంది ఎవరన్నా ఉంటే డైహార్డ్ ఫ్యాన్స్ ఉంటే వాళ్ళకి కళ్ళెం పట్టిన నీళ్ళు కూడా కారుంటాయి నాకు తెలిసి అయితే. సో మరి ఏదేమైనా సరే ఈరోజు సినారియో కనుక చూసుకుంటే కంప్లీట్గా మన ఇండియన్ టీం డామినేట్ చేసిందని చెప్పాలి. సో ఏదేమైనా సరే మరి రేపు కనుక మరి మనం కనుక ఫస్ట్ సెషన్లో ఒక 100 కంటే తక్కువ లీడ్లో వాళ్ళకి ఇచ్చి దాని తర్వాత వాళ్ళని తొందరగా ఆల్అౌట్ చేయగలిగితే ఈ మ్యాచ్ మనం గెలవడానికి కూడా ఛాన్స్ ఎక్కువగా ఉంది. సో అయితే మరి చూద్దాం రేపు ఏం జరిగిద్ది అనేది.